ఇద్దరు కొడుకులతో నాకు ఆడవిల్ల ఉంటేనే మంచి మాట అగో లేకపోతే లేదా అని ఏనాడమ్మ వారు కలకల కలకల కంటలు పెట్టంగా ఏ పార్వతమ్మ ఎందుకు బాధపడుతున్నవే బామా ఎందుకు చింతపడుతున్నావు అగో ఏదన్నా ఉపాయం వేసి వారు పార్వతమ్మకు వాడి వెళ్ళే సంతరములు ఓడి కడతానన్నాడు లోకాల శంకరుడు సరే పార్వతమ్మ నీకు వాడి వెళ్ళే సంతరములు కావాలని ఏనాడ వలికినవో మరి సంతరబలం అంటే అట్టే కాదు ఇక్కడ ఎదురేడు కానీ 12, 12, 24 దూరం అగో 7 గంగలు అవుతలా అగో ఎలదీవ గడ్డకు ఉసుక తోడి లింగాన్ని తయారు చేసి యొక్క మనసార అభిషేకాలు చేసి అగో పూజల సేవలు కట్టిన తర్వాత అగో గప్పుడీకు సంతరబలం ఓడి వెళ్తానమ్మా ఓ పార్వతమ్మ ఏడేడు మెడల్లా కలిగేడు మెడల్లా ఎగలు తయారు పార్వతమ్మ వెళ్ళిపోదాం అన్నాడు అన్నవాళ్ళు అడవిల్ల పార్వతీదేవి తడిబెడి తాను వేసి తన వస్త్రాలు కట్టుకొని పళ్ళ నిండా బంగారం పోసుకున్నట్టు కన్న తల్లి అందంగా తయారయ్యైన గాని ఆగో అనాథ ప్రాణేశ్వరని తయారైన ఆగో పోదావు పమ్మ అని భర్తతోను వెలుగుతున్నది ఆ పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ 7 మేడల్లా 7 మేడల్లా తడిబెడి తానాలు వేస్తానని అమ్మవారు వెళ్ళిపోయింది ఆగో అమ్మవారి సంగతి ఆ చోట ఉన్నది ఆగో యొక్క అమ్మవారి యక్షణమైతే ఇక నాదాయ మనం వెళ్ళిపోదామని ఆగో నా వేడి వత్తది మరి ఆ యొక్క గడియ లోపల నేను అమ్మవారు పార్వతమ్మకు నేను ఎవరినో అని కట్టానా అని అయ్యో దేవుడు పెరిగడి బండారు పట్టిండు పెరిగడి ఆ బాగా పట్టి పుట్టు అని చేతి లోపల పడితే అయ్యో అని చేతి లోపల ఎవరు కనిపిస్తున్నారే ఆగు అని చేతి లోపల అరనాటి రోజు లోపల కానీ ఇక్కడ దగ్గర యొక్క భూలోక నగరం లోపల తొలగొండ పట్టాన్ని ఏలేటివాడు వల్లమారాజు భార్య వల్లమాదేవి అగో వల్లమదేవి గర్భవాసం అందు పుట్టిన 5 కొడుకులు అగో అందరికన్నా పెద్దవాడు సింహాద్రి మహారాజు అగో 2వ వాడేనే గాని 2వ వాడి యొక్క పెద్దరాజు ఉన్నాడు అగో 3వ వాడు అగో యొక్క రాజు అగో అందరికన్నా చిన్నవాడు అగో ఆవుళ్ళ పోడు రాజు ఉన్నాడయ్యా ఓ పెద్దలారా సత్యవంతులు గొల్లలు సామనాథీరులు గొల్లలు వాడి తప్పలేదు గొల్లలు వంశవంతులు గొల్లలు వాళ్ళ చెట్టు కొట్టలేదు రాగడు గొల్ల యాప చెట్టు కొట్టలేదు యాదవుడు గొల్ల అగో కాట్ల గొల్లలు అంటే కాడిగా లేదాట ఎట్ల గొల్లలు అంటే ఏరు లేదాట మానసోడు యొక్క వాళ్ళకి ఎంపిక ఉన్నది కాని గొల్ల వారు ఎవరి మందకు ఎంపిక లేదాట ఏటి లోపల ఉన్న ఉసుకకు ఎంపిక ఉన్నది కాని గొల్లవారి మందకు ఎంపిక లేదాట ఆ వలనాటి రోజు లోపల ఆ గొల్లవారి వంశం లోపల పుట్టిండు పెద్ద రాజు ఆ వలనాడు గొల్లవారి మంద మీద కావాలనడానికి నన్ను వేడుకుంటే ఆ గొల్ల మంద కాడమ్మవారి సౌళ్ళమ్మను తయారు చేసి అది పరశక్తిని తయారు చేసి నేను గొల్లవారి మంద మీద కావలు పెట్టిన 7 రోజు లోపల అమ్మవారి సౌళ్ళమ్మ దాని గర్భవాసం అందు పుట్టేది ఎవరు లేరు అది ఆది పరాశక్తి సౌళ్ళమ్మ తప్ప నేను వాడు వెళ్ళే సౌళ్ళమ్మను విలుసుకొని పార్వతమ్మ గర్భవాసం అందు ఓడి పెడతానా అని అగో లోకాల శంకరుడు సౌళ్ళమ్మను పిలుస్తున్నాడు అయ్యే దొరకొన్నప్పుడు పట్టం లోపల ఎక్కడున్నాయో బిడ్డో బిడ్డ బిడ్డ రావు సౌడారా సౌడాలో
ఏమన్నారు బాబు నీకత్ర బాధ ఉండదు నీకత్ర భయం ఏముండదే నాయన అయ్యో నా తోడి చెప్పరాదు సంగమయ్యో నాయనా సంగమయ్యా సంగమయ్యా ఓ బాబు సంగమయ్యా పాలివాడు పగవాడు ఇత్రుడు శత్రువు తొలంగా తాపుదారు ఎవరు ఏమన్నారు అవ ఎందుకొరకు నీకేమి బాధ కలిగింది ఎందుకొరకు పిలిచినవే ఓ డాడి నీవు నానా అయ్యా ఇంతమంది అయ్యలుంటారు పప్పా అలా ఆపుదేదే పుల్లే పట్టుకొచ్చింది అప్పుడు బాబు నేను చిల్లర అయ్యో ఇగో మొదలు ఏమో అయ్య అన్నాడు అయ్య అన్న తర్వాత కొన్ని రోజులకు నాయన అన్నాడు నాయన అన్న తర్వాత కొన్ని రోజులకు బాబు అన్నారు బాబు అన్న తర్వాత కొన్ని రోజులకు డాడీ డాడీ అన్నారు డాడీ అన్నాక ఇప్పుడు ఏమంటారు ఫాదర్ ఫాదర్ అన్నారు ఫాదర్ అన్నాక ఫాదర్ అయిన తర్వాత ఇప్పుడు పాపకి వచ్చింది పప్ప అయినాక మరి అప్ప అవుతుందో కప్పే బాబు మరి వాళ్ళు ఎందుకు పిలిచినావు నాతో నీకేమన్నా పని కలిగిందా నీతో చిన్న పని పడి చిన్న బంగారం అందుకే పిలిచావు అలాంటి కొడుక లేకపోతున్నాను నువ్వు ఎందుకు పిలుస్తావు నువ్వు నన్ను ఎందుకు అంటావు ఎన్నుడైనా గిన్నోలు ఆయన అడవి లోపల గొల్లవారు మన మీద వాడేసి మరి ఒక్క రోజన్నా మరి నా బిడ్డ ఎట్లుందని ఒక్క రోజన్నా అడిగిన గాడి కొడుకుపోయినా నువ్వు కడుపు అనిపోదు కదా దీంతో పరికరంతో పెట్టుకున్నట్టున్నది మరి కాదా బిడ్డ బాగున్నావురా నాని ఏ బాగలేకపోతే మంచిగానే ఉన్నా నీ సానిగా సంబంధ సవలచ్చమంద దేవుని దేవుని ఆవుల మంద క్షేమంగా ఉన్నదా అంత క్షేమంగానే ఉన్నాయి నా గొల్ల రాజులు అందరూ క్షేమంగానే ఉన్నారు బిడ్డ నీతో చిన్న పని మాట్లాడిరా అందుకే ఎందుకంటే ఆగలేసేది గడప ఆ కోసం అన్నట్టు గట్లా ఎందుకో పిలిచిండని అంటేనే నాకు అప్పటికే అనుమానం వచ్చింది కానీ అత్తది బిడ్డ నీకు అనుమానం ముందుకు వస్తుంది బాబు ఓ సరే నువ్వు బాబు కాదా నేను బిడ్డది కాదా గండు కొరకే పిలిచిందా నువ్వు ఏ బిడ్డ అనే పిలిచినా అందుకొరకే నా తండ్రి అనే నేను వచ్చిన బిడ్డ బిడ్డ సౌడలమ్మ ఒక్క మాట చెప్పుతంగనే నా బిడ్డ సౌడలమ్మ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ ఒక్క మాట చెప్పుతున్నా నా బిడ్డ ఒక్క మాట చెప్పుతున్నా నా బిడ్డ అయ్యో బాగా మనసు పెట్టు నా బిడ్డ బాగా మనసు పెట్టు నా బిడ్డ అయ్యో హనవయ్య రాజు మాట నా బిడ్డ హనవయ్య రాజు మాట నా బిడ్డ ఓ బిడ్డ సౌడలమ్మ ఏమి చెప్పాల బిడ్డ నా బాధపడుతూ చెప్పుకోవాలనే బిడ్డ పాలివాడు పగవాడు ఇత్రుడు శత్రువు తోదంగా దాపుదారు ఎవరు ఏమలేదు గాని అయ్యో నీ తల్లి పార్వతీ నా బిడ్డో అయ్యో నీ తల్లి పార్వతీ నా బిడ్డ అయ్యో కొరరాని కోరికమ్మ నా బిడ్డ అయ్యో కోరికల్ల కోరినది నా బిడ్డో ఓ బిడ్డ సౌడలమ్మ నీ తల్లి గర్భనాడు పడవుగా అన్నట ఆడవిల్ల పొలవడిగింది బిడ్డ పార్వతేలి గర్భాన మరి కొన్ని రోజులకు కట్ల ఉట్టేది కర్ర ఓషమ్మలప్ప పార్వతమ్మ కడుపు లోపల ఉట్టేది ఎవరు లేరు బిడ్డ ఎన్ని చెప్పినా నీ తల్లి వింటలేదు బిడ్డో ఓ బిడ్డ సౌడలమ్మ నువ్వు అటువంటి కనుక అంచేతు లోపల భగతలింగ వై పుట్టేది ఉంటే నీ అంశాల బిడ్డ అగొక అటువంటి అడుగుల తయారు చేస్తా అయ్యో బిడ్డ
జడ లోపల కొప్పు లోపల ఆవిర్లింగాలు కూర్చో నీ వంశంతో ఒక ఆడిలో తయారీ చేస్తా బిడ్డ బాబు మరి ఈ పిలుచుడేందో మరి అప్పుడే పిలిచేవాడు రాబోతున్నానే ఏం చేయాలి బిడ్డ నా బాధ పాడుగా నా రాత మంచిగా లేదు ఏం చేయాలరా ఎందుకు ఏమంది నీ రాతకు ఏం చేయాలరా బిడ్డ నీ బాధ్యతగా ఉంటురా బాబు కన్నెతల్లి గర్భవాసం అందు ఉంటును నాకు సంబరమే నాకు సంతోషమే కానీ బాబు నా మది లోపల నాకైనా కానీ ఎన్న నువ్వు వెళ్తావో నేను ఒక్క మాట నిన్ను అడుగుదామనుకుంటాను బిడ్డ ఒక్కటి కాదు 100 అడిగిస్తా నువ్వు నాకు బిడ్డవు కాదా నీకు నేను బాపును కాదా కోరుకో తెల్లారి వరకు దగ్గపల్లి మొత్తం నీకు ఎందు పెడతా బాబు డాడీ మరి కానాడు అమ్మవారు సౌళ్ళమ్మ ఏమనుకున్నది మరి నా కన్న తండ్రి దగ్గర ఎన్నో మాయలున్నాయి ఎన్నో విద్యలున్నాయి ఎన్నో మంత్రాలున్నాయి ఎన్నో మహిమలున్నాయి అగో నా కన్న తండ్రి అయినగా నిలబిచ్చి మురికి నేర్పి రాయసొంటూని లక్కువలు చేసి అగో నా కన్న తండ్రి దగ్గర వస్తువులు తీసుకున్నట్టున్నది ఆ సౌడలమ్మ డాడీ నేను ఏది అడిగినా కాదు లేకుండా నీ చేతి లోపల వెళ్తానని నా చేతి లోపల చెయ్యి నేను కోరుకుంటా కాదు లేదని అడిగిన తోలేస్తా మా బావి దొక్కు గాలి ఒట్టేస్తే నేను ఎందుకు ఒప్పుకుంటానే బిడ్డ నా చేతి లోపల దొట్టు మీ అవ్వ మీద ఒట్టేసుకో మీ అవ్వ మీద ఒట్టేసుకో మా మీదకి మా అవ్వ పుణ్యానుకున్నా కదా పుణ్యానుకున్నదిరా మరి లేకపోతే మీ అవ్వ కడుపుగా ఆడిపోను కదా నా మా అవ్వను ఒక్క మాట అన్న కదా ఊరుకుండేది లేదు ఏం చేస్తావంటే ఇప్పుడు నీ తోడి నాకేంది ఇప్పుడు నేను పుడితేనేమో పుట్టాలి ఇయ్యపోయినా అంటన్నా కానీ ఇప్పుడు మా అవ్వ తిట్టింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఉంటానా మంద పోతుంది కావచ్చు నేను పోతా నీ మందసాలలో ఉన్న నీ మంద మీద నాకు కరువుగా రాయే ఓరి అన్నవా అల్లే నీ భాషను బిడ్డ నీ భాష తెలియ కాళ్ళు వాళ్ళు అన్ని జంగ కూడా ఎవరి కాళ్ళు మొక్కుతాడు ఎవరి కాళ్ళు మొక్కుతాన్నవరా బిడ్డ నీ కాళ్ళు మొక్కుతావు ఇదే కదా వచ్చిన కానీ వయసులో నాకన్నా చిన్నదా అడివి దెబ్బలు నీ కాళ్ళు నేను మొక్కింది అనుకో నీ కాళ్ళు తక్కువ డాడీ ఎంత కన్న తండ్రి అయినా కానీ ఆడబిడ్డ కాళ్ళు మొక్కచ్చు ఏం కాదు ఇంత బతికి కాళ్ళు మొక్కనా ఏమంటే ఎన్ని రోజులకున్న ఆడబిడ్డ కాళ్ళు మొక్కటోడు కన్న తండ్రి ఎవరు మొక్క ఏం కాదు మొక్కు మొక్కుతా ఇప్పుడు నీ కాళ్ళు నువ్వే మొక్కుకుంటున్నావు నీ కాళ్ళే మొక్కిందా ఆ కాళ్ళు మొక్కలే ఇవో మొక్కుతాను బిడ్డ ఏం కావాలి కోరుకో ఎందరిని నమ్మినా నిన్ను నమ్మచ్చు ఎందుకే ఆ పాపం నాకెందుకు ఎందుకు బిడ్డ ఎందుకైనా కానీ ఎవరు నమ్మినా కానీ ఎవరు వాదన నిన్ను నమ్మద్దు అంటారు అసలే బుద్ధి పాడతావు నువ్వు ఎందరినో అక్కడక్కడ చెప్తాను ఎందరినో అక్కడ చెప్తాను బిడ్డ కోరుకోవాలి ఏం కావాలో లేని అసలు నువ్వు కొట్టి పెట్టిస్తాను నీకు బాధ్యత వాళ్ళని అంటున్నా తప్పితే అదే పిచ్చి మొక్కగా చేస్తాను మొగలను ఆడలని చెప్తాడు ఈ చేతిలో చెయ్యి ఏం కోరుకుంటావు కోరుకు భయం సవారం వస్తే భయం అందరు రావాలి అంటాడు బిడ్డ ఒక్కింట్లో అత్తకు నేనే కోడలకు నేనే కొడుకు నేనే అల్లుడికి నేనే బిడ్డకు నేనే మనవరాలు నేనే అంతే అంతే అందరికి నువ్వే బాబు నా చేతి లోపల చెయ్యేసినవన్నా రేపటి కాలం లోపల సిక్కవుల పిట్టోలు ఎక్కినవా అని అయ్యో నాయనో నీ దగ్గర ఉన్నది యొక్క రిక్కల సూరం అన్న పేరున్నది డబ్బుకున్నాడు నాకు నువ్వు చెప్పినట్టు
పడ్డది నేను పొట్ట వార్త బిడ్డ ఆ, ఈ పోరు ఏదో కోరుకుంటా నేను అనుకున్నా ఎన్ని కోరుకుంటావో బంగారమే కోరుకుంటా అనుకున్నా బిడ్డ ఈ ఇక్కడ శూలంగా డబ్బుకడం నీకే పని చేస్తాను ఏ నీకేం చెప్తాను బిడ్డ నేను ఊళ్ళో తడుకొని తింటానా నేను గట్టిగా పట్టుకొని ఆడుకోతింటాను 4 రోజులు నీకేమైతుంది సరే బిడ్డ నువ్వు కోరుకున్నా అది ఏం పని చేయకుండా మంచిదే అది ఇనుప సామానికి ఎత్తే 20 కిలోలు ఉల్లిగడ్డలు వస్తాయి ఉల్లిగడ్డలు సరళకుండా కదా బిడ్డ సరే నువ్వు కోరుకున్నా చిట్టిగా పుట్టమారే డాడీ ఓ డాడీ ఇవ్వడంగానే ఇచ్చామంటే ఇనుప సూరం నేనేం చేసుకోవాలి డబుల్ కళాలు నేనేం చేసుకోవాలి మరి ఇంకేం కావాలి బాబు ఇంకొక కోరిక నా కల్లా ఉన్నది 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 ఇస్తానంటే ఉంటానే లేకపోతే పోతాను ఇస్తానంటే ఉంటానే లేకపోతే పోతాను ఓ బాబు నా మనసుకి ఎందుకో నమ్మకలేదు ఇంకొక కోరుకున్నది ఎలుగు ఎద్దు పట్టే తోలున్నాయి గుడికి పద్దు పట్టే తోలున్నాయి ఈ జోలేం పాడబట్టరే ఓదల్లా తాకులు అంత బూడి పాడబట్టదు నేనే బుర్రులో పుచ్చ పట్టుకొని తింటాను ఈ పుచ్చ పట్టు నేను 4 రోజులు అడుకోతే నీ పేరు ఎప్పుడు ఏమైతుంది పోరే ఉన్నట్టు మమ్మీ మమ్మీ వస్తుంది అవ్వద్దు ఇగో ఇగో బాబు ఇక అయితే ఈ చాలా సేపు అయ్యాక నేను వచ్చి ఒక్కసారి మందం చూసుకొని వస్తాను నువ్వు బాయ్ పోరియా దవడమే కదా దవడ ఫల కింద రారా నీ అవ్వ కడుపు కావాలా ఏమో బాయ్ అనుకుంటా పోతాను ఎక్కడికో సాచేపాయ మందకాడికి పోవద్దా నీ మంద మీద నాకు కన్ను ఉన్నదే నీ మందం చూస్తాను బిడ్డ రాయే నీ బాంచనే ఏమో నిన్ను నమ్ముతారా నీ బాంచన బిడ్డ అంతేనా నీ కాళ్ళు మొక్కుతారా మొక్కుతా అంటే కానీ ఒక్కరోజు మొక్కింది లేదు మొక్కేమంత కూడా నా దగ్గర లేదు అంతేనా మరి అయ్యో నాయన ఈ వనంగానే ఈ సంగతి వచ్చిన ఇల్లనేమో ఆపాకు పూజ ఉన్నది ఇల్లనేమో ఆపాకు ఉన్నది దాడిలో కాల శంకర నమ్మది నమ్మది జంగమడో చోదమ్మడ కాళ్ళు మొక్కుతారా ఏం లేదు ఇంకొక కోరుకుంటుంది ఏం అనుకుంటా మొత్తం కూడా ఇంకా నా దగ్గర ఇంకే పాడమంటారే ఏం లేదు ఈ దగ్గర ఏం లేదు అస్త మొత్తం ఉత్తరాజు గారి వాటి పాటు తోటగా తీసేట అయిపోయినావు కానీ ఇంకొక కోరిక ఇంకా నా దగ్గర చెప్తాంటే ఏం లేదు దాడి నీకనే కానీ 1,000 పళ్ళ జడలు ఉన్నాయి ఆ 1,000 పళ్ళ జడల్లోకి వెళ్ళి నాకు సగం ఇయ్యి అప్పుడు నువ్వు ఎప్పుడైనా జడలే పాడబడ్డాయి అవి చీరపేర్లు పాడబడ్డాయి చీర పేర్లు ఉంటే నేను పేర్ల మందు పెట్టి సంపుకొని పెట్టుకుంటా లేకపోతే నేను 10 మంది వస్తా అవే సత్తాయి మగోనికో జడలు ఉండాలి కానీ ఆడుకోరికి నాకు ఉండద్దు కట్ చేసి సిక్కెటికెళ్ళకేసుకుంటాయి ఆ చికెన్కెళ్ళకేస్తే స్టీల్ బోల్ వస్తాయి అయ్యో బాబు ఇంటికల్లన్నీ సీరే పేర్లు ఉన్నాయి వేరేనంటే 6 నెలలు పడుతుందో ఓ బాబు ఇంకొక కోరిక ఉన్నదే ఓడారి నేను పండు తీసుకొని స్వీట్ ఎత్తాయి సప్పుడెక్కి నీ కడుపు కావాలా ఇంకే పాడబడ్డా ఈ అవకడుపులో రాళ్ళు కొడతా రోళ్ళు కొడతా రోగాలు కొడతా ఈదులు పెడతా ఇప్పలు పెడతా తాళ్ళు పెడతా తయ్యలు పెడతా 2 కిలోల బాబు తీసుకెళ్ళి పాడు కాదు కదా
ఇంకే పాడబడ్డలే ఏం లేదా ఏం లేదు ఏమెందుకు లేదే బాబు నీ దగ్గర ఎవరికి కనబడని ఇంకా కొన్ని ఉన్నాయి నీకు ఎన్నో మంత్రాలేవో నాయనో ఎన్నో మంత్రాలేవో నాయనా ఎన్నో మంత్రాలేవో నాయనా ఎన్నో మంత్రాలేవో నాయనా ఎన్నో మైలయ్యవో నాయనా ఎన్నో మైలయ్యవో నాయనా ఎన్నో మైలయ్యవో నాయనా ఎన్నో మైలయ్యవో నాయనా ఎవరికి కలుగునేయవో నాయనా ఎవరికి కలుగునేయవో నాయనా ఎవరికి కలుగునేయవో నాయనా ఎవరికి కలుగునేయవో నాయనా చెట్లకి గెలయ్యవో నాయనా చెట్లకి గెలయ్యవో నాయనా ఓ బాబు నీ దగ్గర ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఎన్నో మాయలు ఉన్నాయి ఎన్నో చెట్ల గిరియలు ఉన్నాయి ఎటువంటి మంత్రాలేవో నాయనా ఎటువంటి మంత్రాలేవో నాయనా నా కళ్ళ నెప్పరాదేవో నాయనా నా కళ్ళ నెప్పరాదేవో నాయనా బిడ్డ మంత్రాలు అయితే మరి చంపుతానని మాట్లాడదామని ఎత్తుకోవచ్చు కదా ఆడిపోరు నీకెందుకు మంత్రాలు అరే మొగపాడతావు నీకెందుకు పోరాట నేను కూర్చున్నా విద్యార్థుల మంత్రాలు అంటే మధ్య చంపుతారు అయితే మరి నిన్ను ఎంతమంది ఎన్నిసార్లు కొట్టిరు నన్ను ఎవరికి వచ్చాడు మరి నిన్ను కొట్టింది నన్ను ఎవరు కొడతారే అడగను కదా తప్పదా తప్పదంటే నువ్వు ఇస్తానంటున్నావు ఇయ్యి లేకపోతే నీతో నాకు బలం అలనాడు దేవదేవుడు దేవరంగమయ్య పరమాత్ముడు లోకాల శంకరుడు ఓ బిడ్డ సౌడల పనాగత్య సగ మంత్రాలు నీకు దారవస్తున్నానని దారవస్తున్నానని దేవదేవుడు దేవరంగమయ్య గోడు పడ్డారు గోడు ఆ భాగవట్టి మంత్ర కల్లా మంత్రం పుట్టు అంటే జలవీర మాత అవతారం ఎత్తింది ఆ చూడమ్మా అడవిల్ల చూడమ్మ జలవీర మాత అవతారం ఎత్తి కన్న తండ్రి జైలు లోపల ఉడుతున్నది ఆ సౌడలమ్మో చప్పట్లు కొట్టుబట్టి ఎవరు కొడతారు చప్పట్లు కొట్టే కాలం వినడం సత్యరాజును కన్న ఇక్కడ నిండారుగా బట్టలు కట్టుకోని ఎవరన్నా మంచి ముచ్చ చెప్తే ఎవరన్నా నిలటోళ్ళు ఈటీవీలో గానీ జెమిని టీవీలో గానీ సిటీ కేబుల్లో గానీ చిన్న చిన్న కంటైనర్లు వేసుకొని క్రికెట్ డ్యాన్స్ చేసుకుంటా టీవీలలో కనబడితే ముసలోడు 60 ఏళ్ళ ముసలోడు 90 ఏళ్ళ ముసలుగా ఉంచి ముసలోడి మూతి ముసలొత్తుకుంటా ముసలాడొత్తుకుంటా ఉత్సవచ్చు అనుకుంటే ఎక్కడ సప్పళ్ళు పడతారు రా నా కన్న కొడుకు అలనాడు దేవదేవుడు
దేవుడు దేవరంగమయ్యా మరి కన్న బిడ్డ సౌడుల మరి కనుక మరి అటువంటి కనుక శివుడు లోపల విడుకున్నదే ఇప్పుడే పార్వతమ్మ వేడికి పోతున్నాను మరి దేవుడు దేవరంగమయ్య పార్వతమ్మ వేడికి వచ్చిండు పార్వతమ్మ 7 సంవత్సరాల మటుకు వెళ్ళిపోవాలి సేవలు కట్టాలమ్మాని నంది వీర కూర్చోని పరమాత్మ అమ్మవారు పార్వతమ్మని ఎప్పటి పెట్టుకోని ఆ దేవుడు రంగమయ్యా ఎట్లా పోతున్నారో ఎట్లా పోతున్నారు ఏకు తప్పుతూ రావు ఎవరవాడ తమ్మలా చెప్పలే రాజన్న దారిలో ముళ్ళున్నదా చెప్పలే రాజన్న ఏకు తప్పుతూ గగనాల మీద సంబరపడకుండా పోతూ ఉన్నదే 7 సంవత్సరాల ఇదికేమి దేవుడు దేవరంగమయ్య అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడు పోతూ ఉన్నదో నా ఎంతలా వేడికి రావో దేవుడా నా ఎంతలా వేడికి రావో దేవుడా అయ్యో కొప్పుల చెమట ఉట్టేవో దేవుడా దేవుడు దేవరంగమయ్య గగనాల మీద పోవంగా ఎండల వేడికి కొప్పుల చెమట ఉడుతూ ఉన్నదమ్మా లోపలి చెమట ముక్కు మీదకి వచ్చింది ముక్కు మీది చెమట వచ్చి నిలబడబట్టేనా ఎడవచ్చ నీది చెమట అటువంటి ఎడవకాలు పడువ నీళ్ళ మీద ఎప్పుడు పడుతూ ఉన్నదో ఎడవకాలు మీరున్న పడువ నీళ్ళ చెమట సముద్రం లోపల ఎప్పుడు పడబోతూ ఉన్నదో తలుపు తలుపున మెచ్చుకుంటే కనుక సముద్రం గంగ లోపల ఎప్పుడు చెమట పడుతూ ఉన్నదో గంగ లోపల ఉన్నది మత్స్య గంది కన్నా శాపకలతో అడుగుతూ ఉన్నది అయ్యో చెమటాలు మింగబట్టేవో దేవుడా అయ్యో చెమటాలు మింగబట్టే నారాయణ దేవదేవుడు దేవరంగమయ్య కనుక మాయ సొప్పుల గంగ లోపల చెమటిని పెట్టంగా మత్స్యగంధి కన్నా శాపం ఇంగింది చూసావా మరి అటువంటి కనుక గంగల ఒట్టు కూసిగా దెబ్బల్లో ఉరుకులాడుతున్నది ఆ గంగ లోపల శాపం ఉన్నది దేవదేవుడు దేవరంగమయ్య అమ్మవారు పార్వతమ్మని పెట్టుకొని 7 సముద్రాల ఒట్టుకెళ్ళిపోయింది మారేడు ఎత్తు కింద మహాపూజలు సేవలు కడుతూ ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఎక్కడ ఉండంగా పల్ల దూష్టమ మచ్చగంది కన్న శాప పల వీళ్ళ ఉరుకులు ఆడుతున్నారయ్యా తలుపున వెళ్తాను మచ్చగంది కన్న శాప సంగతి గంగలోపల ఉన్నది మరి 7 సముద్రాల ఒడ్డుకు గరుడల్ల పుట్ట కంచాల మరి లోపల ప్రతాపన్నాగన్న నేను గంగకెళ్ళిపోయి స్నానం చేసి వస్తానని మొయ్య మోత పెట్టుకుంటా నాగన్న ఎట్లా పోతున్నాడో నాగన్న ఎట్లా మొయ్య మోత పెట్టుకుంటా
నాగ దిగురా నా గన్న దిగురా ఏ దిగురా ముద్దుల ఏ దిగురా